తెలంగాణ ప్రభుత్వం ఏదైతే బీసీ సంక్షేమ శాఖ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ప్రసాద్ ఐమాక్స్ దగ్గర సెక్రటేరియట్ కు కొంచెం దగ్గరలో ఉన్నటువంటి ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే బీసీ చేతి వృత్తుల వస్తువుల ప్రదర్శన అమ్మకాలు ఏదైతే బీసీలో వారి యొక్క కులాలు ఉన్నాయో వారికి సంబంధించి మేదరి కావచ్చు, కమ్మరి కావచ్చు, కుమ్మరి కావచ్చు, వారు తయారు చేసేటువంటి ఏదైతే వస్తువులు ఉన్నాయో బోనాల పండుగ సందర్భంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులైనటువంటి గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి చేతి వృత్తుల ప్రదర్శనను మనం ఇప్పుడు చూడబోతా ఉన్నాం. ఈ ఎగ్జిబిషన్ ఎలా ఉంది అసలు? దీని వీళ్ళ చేతి వృత్తులు మీరు పరిశీలించారు కదా, అది వీళ్ళంతా ఎలా రెస్పాండ్ అవుతుంది? అంటే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతము అంటే మన సంస్కృతి అంతా కూడా చేతి వృత్తులతో వచ్చిన అంటే దాని నుంచి మనం పురోభివృద్ధి సాధించింది. తర్వాత సివిలైజేషనల్లీ మనం సెపరేట్ అయింది. ఇవాళ ఇంత ఉత్కృష్ట స్థాయికి పోయింది చేతి వృత్తుల వల్లనే. అండ్ ఇది బ్యాక్ టు బేసిక్స్ లాగా ఉంది. ఇక్కడ చాలా చాలా క్రియేటివ్గా చాలా వస్తువులు కూడా ఇక్కడ చేతితో తయారు చేసినవి, కుమ్మరి, కమ్మరి, తర్వాత బ్యాంబూ ఆర్ట్, ఇవన్నీ కూడా. అండ్ ఇంకోటి వైవిధ్యమైన ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. నేను కూడా చిన్నపిల్లలకు సంబంధించినవి కొన్నాను. అండ్ అందరూ విజిట్ చేస్తే వీళ్ళని ప్రోత్సహించినట్టు అవుతుంది. ఒకటి రెండు అంటే విజిట్ చేయడం ప్రోత్సహించడానికే కాదు, వాళ్ళకు కూడా ఇంకా క్రియేటివ్ థాట్స్ ఇంకా ఇంక్రీజ్ అయ్యి మనకు నచ్చినట్టు తయారు చేయడానికి రెడీ అవుతారని అనుకుంటున్నాను. కొన్నామన్నారు మేడం, కాస్ట్లు ఎలా ఉన్నాయి? జనాలకు సౌకర్యం రీజనబుల్ గానే ఉన్నాయండి. ఓకే, థ్యాంక్ యూ. బీసీ చేతి వృత్తుల ప్రదర్శనశాల ఏదైతే అమ్మక ప్రదర్శనశాల స్టాల్ ఉన్నాయో ఇక్కడ మాజీ మంత్రివర్యులు పుష్పలీల మేడం గారు ఉన్నారు, కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు. వీరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు నమస్తే మేడం. నమస్తే తల్లి. ఇక్కడ అసలు ఈ స్టాల్ ఏర్పాటు చేసి వీరికి చేతి వృత్తుల వారిని ఇంకా ఎంకరేజ్ చేయాలని ప్రభుత్వం పొన్నం ప్రభాకర్ సార్ ఆధ్వర్యంలో జరుగుతుంది. దీన్ని మీరు ఏ విధంగా చెప్తారు? చాలా మంచిదండి, ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే కుల వృత్తులు రోజు రోజుకు తెరమరుగైపోతున్నాయి. సో ప్రభుత్వాలు ఎంతసేపు వీటిని ఎంకరేజ్ చేయకపోవడం, మార్కెటింగ్ లేకపోవడం మైనస్ ఇక్కడ. సో మా గవర్నమెంట్ దీని మీద ఫోకస్ పెట్టాలనే, మార్కెటింగే మెయిన్. ఇక్కడ తయారు చేసే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఇప్పటికీ, కానీ వాళ్ళకి మార్కెటింగ్ అమ్ముకునే ఏజెన్సీస్ వీళ్ళ దగ్గర రావటం లేదు. అదే కాకుండా కుల వృత్తి ఒకప్పుడు కొంతమందికి ఇప్పుడు ఎవరి వృత్తి వాళ్ళు చేయటం లేదు. కాంపిటీషన్ వరల్డ్లో అందరూ నిరుద్యోగులైన వాళ్ళు ఈ స్కిల్ని కూడా నేర్చుకుంటున్నారు. సో ఐఏఎస్లు నేర్చుకుంటున్నారు, ఐపీఎస్ నేర్చుకుంటున్నారు, వాళ్ళ పిల్లలు నేర్చుకుంటున్నారు. ఈ రోజులో పొలం పనికి వెళ్ళినప్పుడు ప్రతి దగ్గర మట్టి పట్టుకొని అనుకున్న వాళ్ళ పిల్లలు కూడా టాప్ లెవెల్ ఉన్న పిల్లలు కూడా ఈరోజు వచ్చి ఆ కుండ తయారు ఎలా చేస్తారు అనేది నేర్చుకుంటున్నారు. అంటే ఏంటి, ఆ శ్రమను వాళ్ళు కూడా గుర్తుపడుతున్నారు. సో ఒక రకంగానేమో వీళ్ళ వృత్తిని వీళ్ళు కాపాడాలంటే, రెండోది ఏంటంటే వీళ్ళు కొంచెం గవర్నమెంట్ రేట్కు కూడా వీళ్ళు కూడా కొంచెం తగ్గించుకొని రేట్ ఇస్తే, గతంలో లలు ప్రసాద్ గారు రైల్వేస్లో టీ కప్స్ను ఇంట్రొడ్యూస్ చేస్తాడు. ఎందుకంటే ఈకో బ్యాలెన్స్, ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ చేయొచ్చు. సో మట్టి పాత్రలు వెనకటి నుంచి ఈరోజు అందరూ 90 ఏళ్ళు బతికిన మన పెద్దవాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలన్నా, సమాజం ముందుకు పోవాలన్నా ఈ మట్టి అనేది, మన దేశం మట్టి చాలా చాలా మంచిది. ఈ భారతదేశం ఉన్న మట్టికి చాలా పవిత్రత ఉంది. ఈ మట్టితో చేసిన ప్రతి వస్తువు కూడా ఈ కుల వృత్తులతో చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల ఇంకా మంచిదే. కానీ వీళ్ళకు సపోర్ట్ గవర్నమెంట్ లెవెల్లో గత ప్రభుత్వాలు చేయకపోవడం, నిర్లక్ష్యం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు వీటిని మనం ఫుల్ లెవెల్లో ఎంకరేజ్ చేసి, రేపు రాబోయేది బోనాల పండుగ మన కల్చర్ తో ఈ కుండలు అనేది పెట్టకుండా స్టీల్ బిందెలు పడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు రేట్ ఎక్కువ పడుతున్నారు. ఇంకో 20 రూపాయలు వేస్తే స్టీల్ బిందె వస్తుంది. అంటే ఎప్పుడు కొత్త బిందె కొనుక్కుంటే వాళ్ళకి ఇంట్లో పనికి వస్తుంది. మట్టి కుండలు ఏంటంటే దీన్ని జాగ్రత్తగా పెట్టాలి, దాన్ని మెయింటైన్ చేయాలని ఒక భయం కూడా ఉంటుంది. కొంచెం వీళ్ళు ప్రభుత్వం రేటు కొంచెం తగ్గితే, మార్కెటింగ్ అనేది చేయగలిగితే, ఈరోజు మట్టి గిన్నెల్లో తినే వాళ్ళంతా హైఫై వెళ్ళిన మీరు చూసారు, సెలబ్రిటీస్ చాలామంది మట్టి పాత్రలో డైనింగ్ టేబుల్ పెట్టుకుంటున్నారు, ఆ గిన్నెల్లో తింటున్నారు. అంటే అందరు కూడా వచ్చేసింది ఏమని, హెల్త్ కాన్షియస్ వచ్చింది. సో పిల్లలకు కూడా మనం నేర్పించాలి అంటే వృత్తులు తెలుసుకోవాలి. అసలు చాకలి, మంగలి వీళ్ళంతా అట్టడుగుల వల్ల ఈరోజు వాళ్ళు నిజం కనపడట్లేదు. ఇక్కడ వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడమే కాకుండా నిరుద్యోగ ఉపాధిని కల్పించినట్టుగా ప్రభుత్వం చేస్తుంది. దానికి రేవంత్ రెడ్డి గవర్నమెంట్, ముఖ్యంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద ఫోకస్ చేసి, మా బీసీ మినిస్టర్ గారు నేను ప్రత్యేకంగా వారికి నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఇంకా ఇది కంటిన్యూగా స్టాల్స్ ఉండాలండి. అంటే కేవలం ఇది 25 నుంచి మొదలు పెట్టుకుంటే 29 వరకే అని చెప్పారు మేడం. వీరిని ఇంకా వీళ్ళ వృత్తి అనేది సంవత్సరం పొడుగుతా జరుగుతా ఉంటుంది. దీన్ని ఏ విధంగా అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ద్వారా, ఇక్కడ శిల్పారామంలో కొంత మహిళలకు ల్యాండ్ అలొకేట్ చేస్తారు, షాప్స్ అలొకేట్ చేస్తారు. వీళ్ళకు పర్మనెంట్ షాప్స్ అనేది అక్కడ అలొకేట్ చేస్తే వీళ్ళు కూడా ప్రతి వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ ఉందో మహిళలతో పాటు ఇక్కడ ఉన్న వీళ్ళ మహిళలు కూడా ఉంటారు కాబట్టి వీళ్ళకి కూడా ఆ స్టాల్స్ని అక్కడ అలాట్ చేస్తే
వీళ్ళు కూడా వాళ్ళ కుండలను అక్కడే వేరే వాళ్ళు అమ్ముకుంటున్నారు. నిజమైన కుమ్మరులకు అక్కడ ఇచ్చితే వాళ్ళు ఆ వృత్తిని కాపాడమే కాకుండా కొంచెం వాళ్ళు అమ్ముకొని బాగుపడడానికి కూడా ఉంటుంది. సో ఈ రకంగా గవర్నమెంట్ మేము రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను నా తరఫున. అలాగే ఒక బడుగు బలహీన వర్గాల్లో ఉన్న ఈ కుల వృత్తులే చేసేవాళ్ళు కాబట్టి వీళ్ళకి విద్య లేకపోయినా ఈ స్కిల్తో బతుకుతున్నారు కాబట్టి దీన్ని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రత్యేకమైన చొరవ తీసుకొని మా మంత్రి గారు ఇంకా దీని గురించి కంటిన్యూగా ఈ ఎగ్జిబిషన్ నడిచేటట్టుగా ఒక స్థలాన్ని కూడా ఎప్పుడు కేటాయించి పెడితే బాగుంటుంది. శిల్పారామంలో కూడా అనేది కాకుండా శిల్పారామంలో కూడా చాలామంది ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు లేరు. తెలంగాణలో శిల్పారామంలో ప్రత్యేకమైన తెలంగాణ స్టాల్స్ కూడా కేటాయించాలనేది నా డిమాండ్. అంటే ఈ ప్రదర్శన ఏదైతే ఉందో మేడం, ఇక్కడ చేతి వృత్తుల ప్రదర్శన జరుగుతూ ఉంది కదా, దీనికి ప్రజాదరణ స్పందన ఎలా ఉంది? అంటే కొంచెం పబ్లిసిటీ లోపం ఉంది. ఈ పబ్లిసిటీ మీరు కవర్ చేస్తే కనుక డెఫినెట్గా వస్తుంది. కొన్ని మీ ఛానల్స్కి ప్రమోట్ చేయండి అమ్మా. వాలంటీర్గా కొంతమంది వచ్చి ప్రమోట్ చేస్తే, ఇప్పుడు మీరు తెలంగాణ కాబట్టి అభిమానంతో వచ్చావు బిడ్డ, అట్లాగే అందరూ చేస్తే, అలాగే మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మీరు ప్రమోషన్ విషయంలో కొంచెం చెప్తే అన్ని ఛానల్స్ కనుక రాగలిగితే, సెలబ్రిటీస్ అందరూ రాగలిగితే, మంత్రులందరూ వచ్చి విజిట్ చేస్తే ఆటోమేటిక్గా దీనికి పబ్లిసిటీ వస్తుంది. థ్యాంక్ యూ మేడం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఏదైతే చేతి వృత్తుల అమ్మకం ప్రదర్శన ఉందో ఈ ప్రదర్శనశాలకు మొత్తం కూడా శ్రీ అలోక్ కుమార్ సార్ గారు CEO గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఇది తెలంగాణ ప్రభుత్వము మొట్టమొదటిసారిగా బీసీ చేతి వృత్తుల వారికి ఎంకరేజ్మెంట్ ప్రమోట్ చేయడానికి మా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో సెక్రటరీ గారు, కమిషనర్ గారి యొక్క డైరెక్షన్స్తో ఈ యొక్క ఎగ్జిబిషన్ కమ్ సేల్ స్టాల్ పెట్టడం జరిగింది. ఇందులో పాల్గొంటున్న 30 స్టాళ్లలో అందరూ కూడా వెనుకబడిన తరగతులకు చెందిన చేతి వృత్తులు చేసే వాళ్ళే ఉన్నారు. కొన్ని ఫుడ్ స్టాల్ కూడా పెట్టినాము. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, పద్మశాలి, పూసల, బెస్తా, అలాగే ఇంకో 2-3 బైల కమ్మరి, అందరూ కూడా వారి తయారు చేసిన దళారులు లేకుండా వారి ప్రోడక్ట్స్ వారే అమ్మేటట్టు తెలంగాణ ప్రభుత్వము మా శాఖ తరపున చేసింది. కాబట్టి ఇది చాలా సంతోషకరమైన విషయము. అందరూ చేతి వృత్తుల వాళ్ళు ఆనందంగా ఉన్నారు. అదే కాకుండా ఇంకో 3 రోజులు 29 తేదీ వరకు ఇది జరుగుతుంది. 10 గంటల ఉదయం నుంచి రాత్రి 9 o'clock 9 గంటల వరకు కూడా ఉంటుంది. నా అపీల్ ఏంటంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సంతోషం, ప్రెస్ వాళ్ళకి సంతోషము, ప్రభుత్వం కూడా జిల్లా నుంచి కూడా వస్తున్నారు. బీసీ సంఘాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. గౌరవ బీసీ సంఘ సోదరులకు కూడా నా యొక్క అపీల్ ఏంటంటే మీరు కూడా రండి. మనమంతా బీసీల కోసం, బీసీ చేతి వృత్తుల కోసం పెట్టినది కాబట్టి మీరందరూ కూడా మంచి సంఖ్యలో వచ్చి బీసీ సంఘాలు, రాష్ట్ర సంఘాలు మరియు బీసీ ఎంటర్ప్రీనర్స్ ఉన్నారు. 100ల సంఖ్యలో బీసీ ఇండస్ట్రీస్ పెట్టిన ఎంటర్ప్రీనర్స్ కూడా ఉన్నారు. వారు కూడా వచ్చి ఈ ఎగ్జిబిషన్ చూడండి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, ప్రభుత్వం అన్ని ఫ్రీగా టికెట్ లేకుండా పెట్టింది. అలాగే బీసీ ఎంటర్ప్రీనర్స్, బీసీ సంఘాలు కాకుండా బీసీ ఇంటలెక్చువల్స్ ఉన్నారు. ప్రొఫెసర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, ఇంకా వేరే వృత్తిలో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. దయచేసి మన బీసీ సోదరుల కోసం మీరందరూ కూడా వచ్చి విజిట్ చేసి కొనండి. ఒక వస్తువు సార్, ఇప్పుడు మీరు ఇక్కడ స్టాల్ పెట్టారు కదా, దాదాపు 30 స్టాల్ ఇక్కడ పెట్టడం జరిగింది. మరి దీన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ దీంట్లో పాల్గొనాలంటే మీ ప్రచారం ఏ విధంగా ఉంది? రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్పందన? 30 స్టాళ్లలో దాదాపు అన్ని జిల్లాల నుంచి వృత్తుల వాళ్ళు వచ్చినారు. ఇక్కడ ఏంటంటే దీని ఉద్దేశం వాళ్ళ బిజినెస్ను పెంచడం, వాళ్ళు ప్రభుత్వం పట్ల ఉన్న నమ్మకాన్ని కూడా పెంచడం. మేమున్నాము మీకోసము, మీకు మార్కెటింగ్ చేస్తాం, అమ్మిపిస్తామని మా మంత్రి గారు, సెక్రటరీ గారు, కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ నమ్మకాన్ని కూడా పెంచుతున్నాము. ప్రెస్ వల్ల దాదాపు నిన్న మొత్తం స్టేట్లో పాకిపోయింది. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. నిన్న 1000 మంది ఈవినింగే విజిట్ చేసిపోయినారు. ఇంకో మంచి ఏంటంటే చాలామంది VVIPs వస్తున్నారండి. అంటే కేవలం ఈ 25 నుంచి మొదలు పెడితే 29 వరకేనా? దీనిని ఏమన్నా మంత్రి గారు విస్తరించేటువంటి అవకాశం ఉందా? ప్రస్తుతానికైతే ఇది 29 వరకే ఉంది. ఎందుకంటే ఇందులో దళారులు లేరు. వారి ప్రోడక్ట్ వారే తెచ్చి అమ్ముతున్నారు కాబట్టి, వేరే జిల్లాల నుంచి వస్తున్నారు కాబట్టి ప్రయత్నం చేస్తాం. రెస్పాన్స్ను బట్టి, మంత్రి గారి ఆదేశాన్ని బట్టి ఇంకేదైనా ఉంటే మేము అది కూడా చూస్తాము. బట్ అందరూ కూడా వచ్చి విజిట్ చేయండి. బీసీ సంఘాలు, బీసీ ఇంటెలెక్చువల్స్, బీసీ ఎంటర్ప్రైనర్స్ అందరూ కూడా ఈ వీడియోలు చూస్తున్నవారు వచ్చి ఒకసారి విజిట్ చేసిపోండి. మీకే తెలుస్తుంది మన బీసీలు ఎట్లా చేస్తున్నారు. మీకు కూడా ఇంకా ఐడియాలు ఇస్తారు. మీరు కూడా వారికి సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ రండి, కొనండి. ఇది నా యొక్క. అంటే బీసీ ఏదైతే చేతి వృత్తుల వారు ఉన్నారో సార్, వారు సంవత్సరం పొడుగుతా ఏదైతే 365 రోజులు కూడా వారి యొక్క చేతి వృత్తులు కావచ్చు, వాళ్ళ యొక్క కళలు కావచ్చు, వారు తయారు చేసే వస్తువులు కావచ్చు, అది పొడవునా కొనసాగుతూనే ఉంటాయి. కేవలం ఈ 3 రోజులు మాత్రమే వాళ్ళకి అమ్మకంలో ఏ విధంగా వాళ్ళ జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేసేటువంటి అంశం ఉంటుంది? ఇదొకటి వాళ్ళకు నమ్మకాన్ని కలిగిస్తుందండి. ఎందుకంటే వీరు 365 రోజులు అన్నీ చేస్తారు, అక్కడ జిల్లా స్థాయిలో అమ్ముతారు.
మార్కెట్ అన్నది హైదరాబాదే. ప్రతి ఒక్క కుటుంబానికి కావాల్సిన వస్తువులేవి, కుండలు, అటికెలు, చాటలు, ఇవన్నీ ఊరులో ఇంట్లో కూడా కొంటారు కాబట్టి వాళ్ళ మార్కెటింగ్ ప్రతి ఊరిలో ఉంది. ఇది ఒక సెంట్రలైజ్డ్ పెట్టి ప్రెస్ తరపున గవర్నమెంట్ తరపున మార్కెటింగ్ చేస్తే వాళ్ళకు కూడా ఇక్కడ ఇంకో బిజినెస్ సెంటర్ ఎక్కువ పెరగాలని ఈ ఉద్దేశం అండి. మార్కెటింగ్ బోనాల పండుగ సందర్భంగా నిర్వహిస్తున్నారు. మంత్రి గారు బోనాలు పురుచుకొని ఇప్పుడు బోనాల కుండలు కూడా పెట్టినారు. సో ఈ యొక్క కల్చర్, మన కల్చర్ను ఈ యొక్క ట్రేడ్తో ముడిపెట్టాలన్న ఉద్దేశంతో మంత్రి గారు ఈ ఐడియాను మేము ఫార్వర్డ్ చేస్తున్నాం. బోనాలు ఈ 5 రోజులు పెట్టి మట్టి కుండలు అందరూ కూడా, ఎందుకంటే మీరు చూడండి హెల్త్కు ఎంత మంచిగా ఉంటాయంటే, మనం ఒకప్పుడు ఎన్ని ఇవే ఆర్గానిక్, నాన్ కెమికల్, ఎకో ఫ్రెండ్లీ, ఇవన్నీ కూడా కెమికల్ లేనివే. సో మనం ఇంట్లో అన్ని ఏవేవో వస్తువులు వాడి కెమికల్ ఉన్నాయి, క్యాన్సర్ తెచ్చుకుంటున్నాము, అన్ని రోగాల బారిన పడుతున్నాం. మట్టి కుండ అవన్నీ వాడితే రోగాలు మనకు తగ్గుతాయి. సింపుల్గా అక్కడ చూడండి బైలకమ్మరి సోదరులు అవన్నీ అవన్నీ అమ్ముతున్నారు, మూకుళ్ళు అమ్ముతున్నారు, పెంకులు అమ్ముతున్నారు. మనం ఇంట్లో ఏం చేస్తాము, టెఫ్లాన్, నాన్ కోటింగ్, అది నాన్ స్టిక్కీ అవన్నీ వాడతాం, దాంతో క్యాన్సర్ వస్తుంది. కాబట్టి మీరు ఇవి ఐరన్ పెంకులు, ఐరన్ మూకుళ్ళు అమ్మితే దాంట్లో వాడితే హెల్త్ మనకు బాగుంటుంది. అంటే ప్రజలందరికీ అందుబాటులో ఉండే ధరలే ఇక్కడ ఉంటాయి. అందుబాటులో ఇప్పుడు ఎందుకంటే వీరంతా దళారులు కాదు, మా డైరెక్ట్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక రేటు పెడుతున్నారు, బార్గెన్ చేస్తూ చాలా మంది కొంటున్నారు. ఎందుకంటే వీళ్ళేమో ఇక్కడ ఏదో సంపాదించి పోవాలన్న ఉద్దేశంతో రాలేదు, వాళ్ళకు ప్రచారం జరుగుతుంది, రేపు బిజినెస్ ఇంకా పెరుగుతుందన్న సదుద్దేశంతో కష్టపడి తయారు చేసిన వస్తువులు తెచ్చుకున్నారు. సో రేట్ అన్నది రీజనబులే ఉందండి. ఎవరు కూడా ఇక్కడ నుంచి వారి సామాన్లు వాపస్ తీసుకుపోవాలని కోరుకోరు. సో వృత్తిదారులు వాళ్ళకి ఏదో మార్జిన్ పెట్టు, రేట్ ఎక్కడ కూడా హై లేదు, ఉన్న వాళ్ళు బార్గెన్ చేస్తున్నారు, అమ్ముతున్నారు. సో ఇదండి. అంటే వీరు స్టాల్లు పెట్టుకోవడానికి ప్రభుత్వానికి ఏమైనా చెల్లించాల్సి ఉంటుందా లేకపోతే ఉచితమేనా? వీరికి మా మంత్రి గారి డైరెక్షన్తో ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ, బోర్డింగ్ లాడ్జింగ్ ఫ్రీ, స్టాల్ ఫ్రీ, ఎలక్ట్రిసిటీ, ఫ్యాన్, ఎవ్రీథింగ్ ఫ్రీ. వాటర్ వారు రూపాయి చెల్లించద్దు, కేవలం రావాలి, వచ్చే వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తున్నాం, పోయేటప్పుడు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఇస్తున్నాం, ఎవ్రీథింగ్ ఫ్రీ అండి. వాళ్ళకు నమ్మకం కలిగించాలన్నది బీసీ వెల్ఫేర్ శాఖ ఉద్దేశం. ఏదైతే ఇక్కడ చేతి వృత్తుల ప్రదర్శనశాల అనేది బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుగుతూ ఉందో, ఇక్కడికి మాజీ మంత్రివర్యులు కావచ్చు, ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఐపీఎస్లు, ఐఏఎస్లు కావచ్చు, అందరూ కూడా దీనికి ప్రజాదరణ ఎక్కువగా ఉంది. ఇక్కడ అందరూ కూడా సందర్శించడం జరుగుతూ ఉంది. ఇలానే ఇది కొనసాగి 29 వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి 30 స్టాళ్లలో ఉన్నటువంటి చేతి వృత్తులను ఇంకా ఎంకరేజ్ చేసి వాళ్ళకు సహాయపడి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్పొరేట్ శక్తుల నుంచి మన చేతి వృత్తులను, తెలంగాణ కల్చర్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా మన ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రజలందరూ కూడా స్పందించాలి. థ్యాంక్ యూ. కెమెరామ్యాన్ శివతో స్వాతి, తెలంగాణ.